Hi, my dear viewers. Welcome back to our channel. SF1 Class has been Nadeem sir. సో మనం ఇక్కడ తెలంగాణ సిలబస్ అని చూస్తున్నాం. తెలంగాణ సిలబస్లో మనం ఫస్ట్ చూసేది తెలంగాణ చరిత్ర. తెలంగాణ చరిత్రలో మనకు ఫస్ట్ అనేటి మనం 3 టాపిక్స్ చూస్తాం. దాంట్లో శాతవాహనులు, కాకతీయులు, నెక్స్ట్ కుతుబ్ షాహీలు. దాని తర్వాత వచ్చేవారు మనకు అసఫ్ జహీలు వస్తారు. వాళ్ళ అసఫ్ జహీలు మనకు ఒక 252 సంవత్సరాలు, అంటే 200 సంవత్సరాలకు పైగా మనకు వాళ్ళు పరిపాలన అనేది వాళ్ళది కొనసాగుతుంది. ఆ, దాంట్లో జరిగిన యుద్ధాల గురించి అసఫ్ జహీల పాత్ర ఏంది, మళ్ళీ తెలంగాణ ఇప్పటిదాకా మనకు ఆ, తెలంగాణ వచ్చిందనేది మనం తెలంగాణ చరిత్రలో ఎవరెవరు పాలించారనేది మనం ఈ తెలంగాణ చరిత్రలో చూస్తాం. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ సామాజిక సంస్కృతి అప్పటిలో తెలంగాణ సమాజం ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న సంస్కృతులు ఏంటి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ నిజాం రాష్ట్రం, ఆంధ్ర మహాసభలు, అంటే నిజాం రాజ్యం ఏర్పడినప్పుడు అక్కడ జరిగిన ఆంధ్ర ఆంధ్ర మహాసభలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ తెలంగాణలో ఇతర ఉద్యమాలు, అంటే ముల్కీ మన మూలికీ ఉద్యమాలు కానివ్వండి, వందే మాతర ఉద్యమం కానివ్వండి, అంటే మన తెలంగాణ అనేది భారతదేశంలో ఉండాల్సిన, అంటే భారతదేశ స్వాతంత్రం పొందడానికి కావాల్సిన ఉద్యమాలు కూడా మన తెలంగాణ ఉంది అనేది ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ ఆది హిందూ ఉద్యమం అంటే ఏంటిదో అనేది చూస్తాం. దాని గురించి వివరంగా మనం ఈ మన తెలంగాణ చరిత్రలో చూస్తాం. తర్వాత ఉస్మానియాలోని వందే మాతర ఉద్యమం ఎప్పుడంటే ఇది మనకు స్వాతంత్ర పోరాటంలో జరిగిన ఉద్యమంలో వందే మాతర ఉద్యమం అనేది చూస్తాం. మళ్ళీ ఇక్కడ తెలంగాణలోని గ్రంథాలయ ఉద్యమం గురించి చూస్తాం. తర్వాత తెలంగాణ ప్రజా చైతన్యంలో అంటే ప్రెస్ యొక్క పాత్ర ఏంటిదని చూస్తాం. పత్రికల పాత్ర అనేది ఏంటిదో చూస్తాం. తర్వాత అదే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేసిన కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏంటనేది చూస్తాం ఇక్కడ. ఓకేనా, ఈ పాయింట్ అనేది కూడా మనకు ఏర్పడుతుంది. అది ఏం జరిగినాయి, ఏ సంఘాలు ఏర్పడ్డాయి, ఆ సంఘాలకు ప్రజల్ని చైతన్యపరచడానికి అవి ఏం చేసినాయి అనేది, మోటివ్ చేయడానికి అవి ఏం చేసినాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇహ్తెహాదుల్ ముస్లిమీన్ అనే వీళ్ళు ఒక పార్టీ ఏర్పడి తర్వాత రజాకార్ల ఉద్యమం ఏ విధంగా సాగింది అనేది మనం చూస్తాం. తర్వాత తెలంగాణలో ఏ విధంగా సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటం ఏంటిదని మనం ఈ సాయుధ పోరాటంలో చూస్తాం. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది అనేది చూస్తాం. నెక్స్ట్ ఆపరేషన్ పోలో అనేది మనం ఇక్కడ ఈ అంశాలను చూస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీని తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మీకు ఆల్రెడీ నేను క్లాసెస్ రెడీ చేసి మీకు చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం అనేది మనం ఆల్రెడీ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఏమేమి చూసి ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనేది చూసుకుంటే, తెలంగాణ ఉద్యమము సెప్టెంబర్ 17, 1948 నుంచి జూన్ 2, 2014 వరకు జరిగిన అంశాలు ఏంటిది, ఆ మధ్యలో జరిగిన ఉద్యమాలు ఏంటిది, తెలంగాణ అనేది ఏ విధంగా తొలి స్థాయి నుండి తుది స్థాయికి చేరుకుంది, జూన్ 2, 2014 వరకు జరిగిన అంశాలు ఏంటిది, రాస్తారోకోలు ఏంటిది, బంధులు ఏంటిది అనేది మనం దీంట్లో చూస్తాం. నెక్స్ట్ తెలంగాణ ఎకనామిక్స్ అంటే మనకు 2014 జూన్ 2, 2014 తర్వాత జరిగిన మన ఎకనామీ ఏంటి, దాంట్లో పంచవర్ష ప్రణాళికలు చేసిన దాని మీద ప్రభావం ఏంటి అనేది తెలంగాణ ఎకనామిక్స్లో మనం చూస్తాం. తెలంగాణ చేపట్టిన పథకాలు ఏంటి, ఆ పథకాల వల్ల లాభాలు ఏంటి మనకు, అవన్నీ మనం ఇక్కడ బడ్జెట్ ఏంటి, తెలంగాణ బడ్జెట్ గురించి కూడా మనం ఈ ఎకనామీలో చూసుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి తెలంగాణ జియోగ్రఫీ అనేది చూసుకుంటే, ఇది మనకు తెలంగాణ జియోగ్రఫీ అనేది మనకు సేమ్ యాజ్ యూజువల్గా ఇండియన్ జియోగ్రఫీ మాదిరిగానే మనం చూసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర సమాచారం అనేది చూస్తాం. దాంట్లో తెలంగాణ యొక్క అంటే లొకేషన్ అన్నమాట, నైసర్గిక స్వరూపం అంటే తెలంగాణ యొక్క లొకేషన్. ఓకేనా. తెలంగాణ లొకేషన్ అంటే ఏంటిదో చూస్తాం మనం. తర్వాత తెలంగాణలో ఉన్న శీతోష్ణ స్థితి అంటే మనకు వెదర్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు తెలంగాణ నేలల్లో మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఎటువంటి నేలలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే రాగిడి నేలల,
మనకి ఏమేమి నేలలు ఉన్నాయని మనం చూసుకుంటాం. వివిధ నేలల గురించి నేర్చుకుంటాం. అంటే సాయిల్స్ గురించి నేర్చుకుంటాం అనమాట. తర్వాత తెలంగాణలో రవాణా సౌకర్యాలు. తెలంగాణ రవాణా సౌకర్యాలు అంటే మన రోడ్డు సౌకర్యం మనకు, తర్వాత రవాణా చేయడానికి రోడ్డు ఉంది, మరి వాయువు, తర్వాత నీరు, తర్వాత మనకు ఇంకేమైనా సౌకర్యాలు ఉంటే రైలు సౌకర్యం, ఇవన్నీ రవాణా సౌకర్యాల కిందకి వస్తాయి. కాబట్టి ఏమేమి ఉన్నాయని మనం చూస్తాం. తెలంగాణలో ప్రవహిస్తున్న నదుల గురించి మనం తెలంగాణలో చూస్తాం. మళ్ళీ తెలంగాణలో ఏర్పడ్డ ప్రాజెక్టులు ఏంటి, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. మళ్ళీ తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలు మన హైదరాబాద్లో ఉన్నాయి. అక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటిదో మనం చూస్తాం. తర్వాత తెలంగాణలోని 33 జిల్లాల జనాభా వివరాలు చూస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇది 2022 అనుకోండి, ఎందుకంటే 2022లో మనకు జనాభా లెక్కలు అనేవి మనకు ఇచ్చాడు కాబట్టి 2011 కాదు 2022 అనుకోండి. ఓకేనా, రైట్. ఎందుకంటే 2021 రావాల్సినది, ఎందుకంటే కరోనా రావడం వల్ల దాన్ని 22లో మనకు జనాభా లెక్కలు అనేవి విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఓకేనా. నెక్స్ట్, తెలంగాణలో పర్యాటక రంగం అనేది ఏ విధంగా ఉంది, దాని అభివృద్ధి అనేది ఏ విధంగా సాగింది అనేది మనం తెలంగాణ పర్యాటక రంగం మన గురించి తెలుసుకుంటాం. ఇది అంతా జియోగ్రఫీలో చూసుకుంటాం మనం. నెక్స్ట్, ప్రముఖ కోటలు. ఏమేమి కోటలు ఉన్నాయి, దీనికి ఏది ప్రసిద్ధి ఉన్నది, దానికి ప్రత్యేకత ఏంటిదని మనం చూస్తాం ఇక్కడ. తర్వాత ఉత్సవాలు, జాతరలు మనం చూస్తాం. నెక్స్ట్, తెలంగాణలో ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఏంటిదో చూస్తాం. తర్వాత పర్యాటక రంగాలు ఏంటిది, చారిత్రక కట్టడాలు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్. నెక్స్ట్ ఇక్కడ జవహర్లాల్ ప్యాలెస్, ఇలాంటి చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అవేంటి అనేది మన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవేంటి మనం చూడడానికి ఆస్కారం ఉంది మనం తెలంగాణ జియోగ్రఫీ నేర్చుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జలపాతాలు. అంటే తెలంగాణలో ఏ విధమైన జలపాతాలు ఉన్నాయి, అంటే వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం లొకేట్ చేసుకుంటాం, ఎందుకంటే జియోగ్రఫీ నేర్చుకుంటాం కాబట్టి. తర్వాత ఇది తెలంగాణ జానపదాలు, కళలు, నృత్యాలు. అంటే తెలంగాణ యొక్క ఫోక్ డ్యాన్సెస్ ఏమున్నాయి, ఇంకా ఆర్ట్స్ అనేవి ఏమున్నాయని మనం చూస్తాం. ఓకేనా. తర్వాత వ్యవసాయం ఏంటిది, వ్యవసాయం యొక్క రంగం యొక్క అదేంటిదో మనం చూస్తాం ఇక్కడ. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలు చూస్తాం. తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పండే పంటలు ఏంటి, ఆ పంటలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏమేమి జరుగుతాయని మనం కూడా చూస్తాం. తర్వాత తెలంగాణ యొక్క శక్తి వనరులు ఏంటిదో చూస్తాం. తర్వాత విద్యుత్ ఏ విధంగా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు అనేది మనం దాంట్లో చూస్తాం. ఖనిజ వనరులు ఏంటిదో చూస్తాం, న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. నెక్స్ట్, తెలంగాణలో ఉన్న అడవులు ఏంటి, దాని వన్యపునుగ సంపద ఏ విధంగా ఉందనేది మనం చూస్తాం. ఇంకా తెలంగాణ యొక్క అభయారణ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తాం. తర్వాత 33 జిల్లాల సమాచారం అనేది మనం ఈ ముందు క్లాస్లో మనం ఇది మొత్తం అనేది మీకు సిలబస్ అర్థం అవ్వడానికి మీకు నేను చేసిన ఇది చిన్న ప్రయత్నం. ఇది దీంతో పాటు ఇంకా ముందు మనం చాలా నేర్చుకుంటాం. కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. తెలంగాణ సిలబస్ అనేది జస్ట్ మీకు చిన్నగా అర్థమయ్యే విధంగా నేను తెలంగాణ సిలబస్ అనేది ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. బేసిక్స్ నుంచి మనం ప్రతిదీ బేసిక్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.